కేదార్నాథ్ ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్ర స్థలాలలో ఒకటిగా ఉంటుంది. కానీ ఈ కేదార్నాథ్ ఉన్న శివలింగము జ్యోతిర్లింగాలలో ఒకటి అని అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ శివుడు లింగ రూపంలో ఉంటాడు. అది ఎందుకో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత తమ బంధువులను, గురువులను, కౌరవులను చంపిన పాపం చేశారని బాధతో బాధపడుతుంటారు. ఆ పాప విమోచనానికి శివుని ఆశ్రయం కోరాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు పాండవులు శివుడి కోసము వెతకడానికి ప్రయత్నించారు. శివుడు కేదార్నాథ్లో ఉన్నారని తెలుసుకుంటాడు. అప్పుడు శివుడు ఈ విషయాన్ని గ్రహించి ఎద్దు రూపాన్ని ధరించి పాండవుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరికి కేదార్నాథ్లో పాండవులచే శివుడు దొరికాడు. అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. తన మూపురం మాత్రమే ఉపరితలంపై మిగిలింది. అది ఎందుకంటే శివుడు భూమిలోకి వెళ్తున్నప్పుడు భీముడు వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. శివుడు ఎద్దు రూపంలో ఉన్న కారణంగా అది భూమిలోకి వెళ్తుంటే ఓన్లీ ఆ మూపురం మాత్రమే అక్కడ ఉపరితలంపై ఉండిపోయింది. అందుకే కేదార్నాథ్ శివుడు లింగ రూపంలో ఉండడు. శివుడు భూమిలోకి అదృశ్యమైన ఈ ప్రదేశంలో ఈ ఆలయము నిర్మించబడిందని చెప్తారు. ఈ కేదార్నాథ్ ఆలయంలో శివుని చిహ్నంగా ఉన్న లింగం భూమి, గాలి, నీరు మరియు అగ్ని అనే అంశాల ద్వారా సహజంగా ఏర్పడిందని మామూలుగా ఇతిహాసాలు, పురాణాలు చెప్తారు.